హమాస్ వాళ్ళకైతే ఒక కంగారు భారీ ఎత్తున పుడుతోంది. తాజాగా చూస్తే హమాస్ మిలిటరీ వింగ్ అల్-ఖసమ్ బ్రిగేడ్స్ లాంచ్డ్ బిగ్ అటాక్స్ ఆన్ ద ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. అల్-ఖసమ్ క్లెయిమ్డ్ టు హ్యావ్ thwarted Israel Defense Force advancement towards Deir al-Bala. The Gaza resistance group alleged several Israeli troops were killed and injured in the attack. The big attacks took place in central Gaza as the Israeli army tried to enter the Hamas bastion. Al-Qassam also mentioned attacking the IDF with mortar shells in ఖాన్ యూనిస్. ఓ పక్కన వీళ్ళు 2 తుపాకీ గుండు కాలుస్తారు, అబో మేమే కాల్ చేసామని చెప్పుకుంటూ ఉంటుంటారు. బట్ హమాస్కి సంబంధించినటువంటిది ఇప్పటికే గాజా లోపల ఉన్నటువంటి ఉత్తర గాజాని తీసుకుని దక్షిణ గాజా వైపుకి వెళ్తూ అలాగే ఖాన్ యూనిస్ ప్రాంతం దగ్గర కూడా ఆధిపత్యం చెలాయించినటువంటి ఇజ్రాయెల్ తాజాగా చూస్తే డైర్ అల్ బలా నగరాన్ని హస్తగతం చేసుకునేటువంటి దిశగా ఉంది. క్రమంగా హమాస్కి సంబంధించిన స్థావరాలు ఖాళీ అవుతున్నాయి. అట్లాగే హమాస్ పట్టున్నటువంటి ప్రాంతాలన్నిటి కూడా ఇజ్రాయెల్ తన ఉచ్చులో బిగిస్తోంది.